వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్నాం యాంటీ ఏజింగ్. దీనికోసం అన్ని రకాల ప్రయత్నాలు, అంటే పైన పూసుకునేవి లోపలికి తీసుకునేవి రెండూ చేస్తున్నాం. ఇవి కాకుండా ఇంకేమున్నాయి మార్గాలు చెప్పండి. యాంటీ ఏజింగ్ వయస్సు కనిపించకూడదు, ఏం చేయాలి రమగారు? నాకు ఇంత వయసు అని మర్చిపోవాలి జయ. మర్చిపోతే కనిపించదు అంటారా? మనం మర్చిపోతాం, పైకి కనిపించదు. అప్పుడు ఇంకా దాని మీద ఆసక్తి ఉంటుంది, ఆసక్తి పోతుందేమో బహుశా. మనకి ఇంత వయసు అని అనుకోకూడదు. ఏజ్ ఫీల్ అవుతుంటే ఇంత వయసు వచ్చింది అనుకుంటుంటే వయసు వచ్చేస్తూ ఉంటుంది. అనుకోకపోతే ఏముండదు, దీన్ని సహజంగా తీసుకుంటే అసలు ఉండదు. ఈ వయసులో ఇలాగే ఉంటుంది. యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్టెన్సీ చాలా అవసరం. తర్వాత రెండోది ఏంటంటే సంతోషంగా ఉండడం, హాయిగా అదైపోయిందో ఇదైపోయింది, అలా అయిపోయింది ఇలా అయిపోయింది, ఇలా చేయకుండా ఉంటే అలా అయ్యేది, అలా దిగులు పడకుండా ఉండటం. దిగుళ్ళు వాటి వల్ల కూడా ఏజింగ్ పెరిగిపోతుంటుంది. యాంటీ ఏజింగ్ జనరల్గా అందరికీ తెలిసిందే కదా. చక్కటి ఫుడ్డు, మంచి ఎక్సర్సైజు, చక్కటి లివింగ్ స్టైల్ ఉంటే వయసు కనపడకుండా ఉంటారు. కొంతమంది ఏ జాగ్రత్తలు పాటించకపోయినా వాళ్ళకి వయసులు కనపడవు. అదృష్టవంతులు. చాలా ఏళ్ల పాటు హ్యాండ్సమ్గా మగవాళ్ళు అందంగా ఆడవాళ్ళు ఉండే వారం కొంతమందికి అమృతం తాగొచ్చారా అన్నట్టుగా 60 ఏళ్ళు వచ్చినా కూడా 40+ లాగా కనపడుతూ చక్కగా బాగుంటారు. జీవన క్రియలు కూడా కుంటుపడవు, వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, కదలటము పని చేయటం అన్నీ చేస్తారు. ఇంకొంతమంది ఉంటారు మొహాలు చాలా బాగుంటాయి కానీ ఒత్తిగా పనికి వాళ్ళు ఏ పని చేయలేరు, ఆ తిండి కాగలేరు, నిద్ర కాగలేరు, మొహాలు బాగుంటాయి. కొంతమంది అన్నీ చేసుకుంటారు కానీ మొహం ఓల్డ్గా అయిపోతుంది. వాళ్ళ తీరు, ఒంటి తీరు అంటారా? ఒంటి తీరు సాధారణంగా ఒంటి తీరు, వాళ్ళ మనస్తత్వము, ఈ రెండే ఏజింగ్ మీదకి గురించి కారణాలుగా చెప్పగలుగుతాం. అంతే కనిపిస్తుంది. ఎక్కువ ఆలోచనలు కూడా మనకు వయసును పెంచేస్తాయి కదా. పెంచేస్తాయి. ఎక్కువ ఆలోచనలు, నుదుటి మీద గీతలు, కంటి చివర గీతలు, పెదవుల పక్కన గీతలు పెరిగిపోతాయి. ఎప్పుడు దీర్ఘంగా ఆలోచించే వాళ్ళు దిగులు పడిపోతూ ఉంటారు, మొహాలు డల్గా ఉంటాయి, యాక్టివ్గా ఉండదు, సరదా సంతోషాన్ని వెతకలేరు. మనం ఎలా ఉన్నా హ్యాపీగా ఉండే వాళ్ళ వయసు మిగిలిన వాళ్ళ మీద ఏ ప్రభావం ఎందుకు యాంటీ ఏజింగ్ అనేది ఎందుకో చెప్పు. మనకి చుట్టూ ప్రపంచాన్ని ఇంప్రెస్ చేయడానికే కదా. అంతే కదా. అంతేనా? నువ్వు ఓల్డ్గా ఉన్నా యాక్టివ్గా ఉండు, ఓల్డే యాక్టివ్గా ఉండు. ఎంత చురుగ్గా ఉంటారో కొంతమంది 70 ఏళ్ళు వచ్చినా. అవును అవును. అన్ని పనులు చేసేసుకుంటారు, వంట వండేస్తారు, బజార్ వెళ్ళిపోతారు, ఎవరన్నా వస్తే వాళ్ళకి చక్కగా అన్నీ చూస్తారు, చకచకలాడుతూ తిరుగుతారు. ఇంకా కొత్తగా చిన్నపిల్లలతో కలిసి సినిమాలు చూసి ఇక్కడికి వెళ్ళి చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఇంకా వాళ్ళది ఏజ్ ఉంటే మాత్రం ఏమిటి నష్టం? అంతేగా. వాళ్ళు ఓల్డ్గా కనిపించిన నష్టం లేదు కదా. లోపల నుంచి ఉండాలి. యాంటీ ఏజింగ్ లక్షణాలు ముఖం మీద కాదు. ముఖం మీద ఉన్న నీ లోపల భావాలు, ఓల్డ్ వెనకబడిన భావాలు, బూజు పట్టిన భావాలు అయితే చేసేదేం లేదు. కన్సర్వేటివ్ ఐడియాసు, మొహానికి యంగ్ లుక్, ఏం ప్రయోజనం? ఉపయోగం లేదు కదా. అక్కడి నుంచి కొంతమంది చెప్తాగా ఏ పని చేయలేరు, ఎందుకు పనికిరారు వాళ్ళు. ఓ 4-5 ఏళ్ల పిల్లని దీంట్లో అట్ట పెడితే ఆ పిల్లకి 4 చూసి చేయలేరు. లేదా అనారోగ్య సమస్యలు ఉంటాయి, మొహాలు అందంగా ఉంటాయి, ప్రయోజనం ఏముంది కదా. అవును. కాబట్టి లోపల నుంచి యంగ్గా ఉండటం, హెల్త్ విషయంలో యంగ్గా ఉండటం, ఈ రెండింటిని ఇంపార్టెంట్గా భావించండి నా సలహా. అదే. సరే, లోపల నుంచి అయితే ఓకే. హెల్త్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రెగ్యులర్ ఎక్సర్సైజు, అన్ని పనులు చేయటం, కూర్చుని లేవగలగటం, కింద కూర్చుని అన్నం తినగలగటం, ఇండియన్ టాయిలెట్లు వాడుకోండి, కూర్చుని లేవాలి కదా. యోగా లాంటివి చేయండి, ఇంట్లో పనులన్నీ హాయిగా చేసుకోండి. ఆడామగ ఎవరైనా సరే కాస్త 4 అడుగులు వేయాల్సి వస్తే నడిచి వెళ్ళిపోండి, 2 ఫ్లోర్లు ఎక్కాల్సి వస్తే హాయిగా ధైర్యంగా ఎక్కేయండి, కృష్ణారామ అనుకుంటూ, ఏం పర్వాలేదు. చెయ్యాలి. హెల్తీగా ఉండాలంటే ఫుడ్ శుభ్రంగా తినడం. నేను అది తిన్ను అలా అయితే నాకు పనికిరాదు, అవి కాదు. ఏదైనా ఫుడ్స్ మానేయండి, ఏదైనా తినండి శుభ్రంగా. వేళకి తింటాం, అడ్డమైనవి తినద్దు. హెల్త్కి మనకి కొన్ని సూట్ కావని మనకు తెలుసు అనుకో, అది తినబోకండి. రుచిగా ఉన్న కొంచెం తినండి. రాత్రి శుభ్రంగా నిద్రపోండి. వేళ తప్పి భోజనము, వేళ తప్పి నిద్ర కూడా ఈ యంగ్ లుక్ని పాడు చేస్తాయి. మేకప్ ప్రోడక్ట్స్, క్రీమ్స్, మాయిశ్చరైజర్లు, పైన రాసుకునేవి, ఫేస్ ప్యాక్లు అని కొత్తవి ట్రై చేస్తారు. అవును రమ్మ గారు, కొత్తది ఏది కనిపిస్తుంది పూసేయటమే. అది కొంచెం జాగ్రత్త పడితే
అంత తొందరగా మొహం పాడైపోకుండా ఉంటుంది. అదొకటి. మొన్న ఎవరో చెప్పారు, ఒక సీనియర్ యాక్ట్రెస్సే, నాకు గుర్తుంది, చాలా రోజులే, ఆవిడ ఎక్కువ ఫేషియల్ చేయొచ్చు అట. రెగ్యులర్ ఫేషియల్ వల్ల కూడా స్కిన్ పాడైపోతుందని చెప్తున్నారు ఆవిడ. ఓ, మీరు ఈ వీడియోలు ఒకవేళ చూస్తూ ఉండేటట్టయితే యాంటీ ఏజింగ్కి ట్యాపింగ్ ఎక్సర్సైజులు కొన్ని చెప్తున్నారు. ట్యాప్ చేస్తే స్కిన్ బాగుంటుంది అని. అలాంటిది ఏదైనా ఒక్కటి పెట్టుకోండి ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే. యోగాలో కూడా ప్రాణాయామాల్లో కొన్ని ముఖంలోకి బాగా బ్లడ్ పంప్ చేసేవి కొన్ని రకాలు ఉన్నాయి. ప్రాణాయామం చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన ఇది స్కిన్కి మంచిది, ఫ్లెష్కి మంచిది, లోపల ఉండే కండలకి మంచిది, ముఖ కండరాలకి ఎక్సర్సైజు. తర్వాత ఫేస్ యోగా ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళది వాళ్ళది ఎన్ని ట్రై చేయొద్దు, ఒక్కళ్ళని పెట్టుకోండి, ఏదైనా ఒకటి ఎప్పుడు అదే ప్రాక్టీస్లో ఉంచండి. కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తే కానీ వాటి వల్ల ఏ తేడాలు రావు. తర్వాత అతిగా ఆలోచన, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఏదో చేశారు, ఇలాంటివి మానేయండి. ఎవ్వరు ఏమన్నా, ఎలా అన్నా, ఏమనుకున్నా తెల్లారేసరికి అన్నీ మామూలే, అంతే. 4 రోజులు కడితే అన్నీ పోతాయి, రేపటికి పాతపడిపోతుంది. ఆలోచిస్తుంటే అవి గీతలుగా మారి మీ మొహాల మీద ఉంటాయి. అవును అవును. ఆలోచన మీ హెల్త్ మీదకి, మీ ముఖం మీదకి, మీ బుద్ధి మీద ఫిక్స్ అయిపోయి ఉంటుంది. రోజులు మాత్రం మారిపోతాయి. నిన్ను తిట్టారనుకో, ఇవాళకి 2వ రోజు అంతే. గీత మాత్రం మన మొహం మీదే. కరెక్ట్ అండి కదా. ఆలోచించద్దు, అప్పుడు తాత్కాలికంగా బాధపడతాం. కానీ నవిసిపోయి లోపల కుళ్ళి కృషించి చెయ్యొద్దు. దీనివల్ల ఏజింగ్ పెరుగుతుంది. దిగుళ్ళు, భయాలు, బెంగలు ఏవైనా సరే కొంచెంసేపే ఆలోచించి ఓకే మనం ఏం చేయాలో అది చేద్దాం, ప్లాన్ ఆఫ్ యాక్షన్లో దిగిపోదాం అంతే. ఇలా గనక మనల్ని మనం రెడీ చేసుకుంటే ఏజింగ్ మనని పెద్దగా ఇబ్బంది పెట్టదు. హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండండి. ఒంట్లో ఏదైనా విచిత్రమైన మార్పులు సంభవిస్తే ముందు డాక్టర్ని చూడండి, అవసరమైన టెస్టులు చేయించుకోండి. ఏదో కొంపుని పోతుందని భయపడద్దు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. శుభ్రమైన ఫుడ్ తీసుకోండి. ఏదో బలవర్ధకాహారమే కాదు, ఏం తింటామో అదే కడుపు నిండా తినండి తృప్తికరమైన ఆహారం. మన ఆవకాయ వేసుకుని ఉల్లిపాయ నలుచుకుని తిన్నా సరే, మజ్జిగన్లో పచ్చిమిరపకాయ నలుచుకుని తిన్నా సరే, కడుపు నిండాలి, సంతోషాన్ని ఇవ్వాలి. అవి మన ముఖం మీద గీతలుగా మారవు. గీతలు ఏమనంటే వాటిని పోగొట్టాయి. ఇంతకంటే పెద్ద యాంటీ ఏజింగ్ ఐడియాస్ ఇంకేమీ లేవు. మీరు ఏం చేసినా, ఎంత మంచి క్రీమ్ రాసుకున్నా, ఎన్ని ఫేషియల్స్ చేయించుకున్నా, మీకు లోపల దిగులు, భయము, బెంగ ఉన్నా, మీకు ఎవరి మీదైనా పిచ్చి కోపంగా ఉంటున్నా, సంతోషం లేకపోయినా మీ మొహం ఎంత మాత్రమూ బాగుండదు. చిన్న ఏజ్లో బాగానే ఉంటాయి. ఈ ఏజ్ గడిచే కొద్దికి ముఖానికి కావాల్సింది మనసు. ఇది బాగుంటే ఇది కూడా ఆటోమేటిక్గా బాగుంటుంది. లోపల హార్ట్ని సంతోషంతో ఫిల్ చేయండి. ఫ్రెష్ ఎయిర్తో మీ లంగ్స్ని నింపండి. ఆటోమేటిక్గా యాంటీ ఏజింగ్ జరిగిపోతుంది. ఎక్సలెంట్ రమ్మగారు. నమస్తే. నమస్తే.